రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర అభివృద్ధిపై రాజకీయ పార్టీలు ఒకదానిపై ఒకటి విమర్శలు గుప్పించుకున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్ధాల్లో అగ్రస్థానంలో నిలిచారని విమర్శించిన హరీష్ రావు గోదావరి బనకచెర్లపై బీజేపీ నేతలు ఎందుకు నోరు మెదపటం లేదని ప్రశ్నించారు. పక్క రాష్ట్రాలు అభివృద్ధితో పరిగెడుతూ ఉంటే తెలంగాణ మాత్రం నీరసించిపోయిందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. మరోవైపు 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేయలేనిది ఏడాదిన్నర కాలంలో చేసి చూపించామని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. అభివృద్ధిలో కేసీఆర్, అబద్ధాల్లో సీఎం రేవంత్ రెడ్డి అగ్రగామి అని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. మహిళలకు 21 కోట్ల రూపాయల వడ్డీలేని రుణాలు ఇచ్చినట్లు సీఎం చెప్పారని, దాన్ని నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న హరీష్ రావు భారాస ఎవరితోనూ పొత్తు పెట్టుకోదని, ఒంటరిగాని అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. గోదావరి బనకచెర్లపై భాజపా నేతలు ఎందుకు మాట్లాడట్లేదని ప్రశ్నించిన హరీష్ అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్లి అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ అంటాడట, మహిళలకు 21,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణం ఇచ్చినట్టడట. ఇచ్చినావా రేవంత్ రెడ్డి? నేను సవాల్ విసురుతున్నా, నువ్వు 21,000 కోట్ల వడ్డీ లేని రుణం ఇచ్చినట్టు జీవో చూపించు, ఆధారం చూపించు, నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఇవాళ పోలవరం జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వడం కాక బనకచెర్ల గోదావరి లింకుకు మళ్ళా తెలంగాణ నోరుగొట్టికి తెలంగాణలో గోదావరి నీళ్లకు అన్యాయం చేసే అక్రమ ప్రాజెక్టుకు వత్తాసు బలికి నిధులిస్తున్నదే బీజేపీ. ఇంకా బీజేపీ ఏ ముఖం పెట్టుకున్నట్టు ఏం చేసింది బీజేపీ? ఆ బనకచెర్ల గోదావరి ప్రాజెక్టు తెలంగాణ అది శాపం కాబోతుంది. అది కడితే గోదావరి జలాల్లో తెలంగాణకు తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు ఆపే విషయంలో ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మాజీ మంత్రి హరీష్ రావు అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. బీఆర్ఎస్ కు 100 సీట్లు కాదు కదా, కనీసం హరీష్ రావుకు బీఫామ్ వస్తుందా అని అనుమానం వ్యక్తం చేశారు. కాళేశ్వరంపై కమిట్మెంట్ ఉంది కాబట్టే కమిషన్ వేశామన్న మహేష్ కుమార్ గౌడ్ అందులో భాగంగానే హరీష్ రావుకు నోటీసులు వచ్చినట్లు తెలిపారు. తమపై బురద జల్లే ముందు బీఆర్ఎస్ లో జరుగుతున్న పంచాయతీ తేల్చుకోవాలని హితవు పలికారు. 16-17 మాసాలుగా మేం చేసిన అభివృద్ధి మీద, మీరు 10 ఏళ్లుగా మీరు చేసిన అభివృద్ధి మీద చర్చకు ఎక్కడైనా సిద్ధమే, ఎప్పుడైనా సిద్ధమే. ఎట్లా ధరావతం చేసినారో, ఏ రకంగా అమ్ముకున్నారో, కాన్వాయ్ల మీద, ఇళ్లల్ల కట్టడాల మీద ఏ రకంగా దుబారా చేసినారో అన్నీ కూడా స్పష్టంగా మాట్లాడుకుందాం. హరీష్ రావు గారు, ఫస్ట్ మీ పంచాయతీ తెలుసుకోండి. మీ మామగారితో, మీ బావగారితో, మీ మరదలతో ఉన్న పంచాయతీ తెలుసుకుంటే, ఆ పంచాయతీ సెటిల్ చేసుకుంటే అప్పుడు మాట్లాడదాం. 10 ఏళ్లు బీఆర్ఎస్, 1.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలు రాష్ట్రాన్ని అప్పులపాలు చేశాయని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. పక్క రాష్ట్రాలు మాత్రం కేంద్ర ప్రభుత్వ సహకారంతో దూసుకుపోతుంటే తెలంగాణ మాత్రం వెనుకబడిపోయిందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని అప్పుల ఊబి నుంచి గట్టెక్కిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ పక్క రాష్ట్రం మనకంటే జీడీపీలో తక్కువ ఉన్న రాష్ట్రం, ఆదాయంలో తక్కువ ఉన్న రాష్ట్రం. ఇలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వ అండదండలతో ఎన్ని లక్షల కోట్ల రూపాయలు రకరకాల అభివృద్ధి పెట్టిన నేషనల్ హైవేస్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, విశ్వవిద్యాలయాలు కావచ్చు, వాళ్ళ క్యాపిటల్ సిటీలు కావచ్చు, అనేక రకాలు చూసుకుపోతూ ఉంటే ఇక్కడ మాత్రం వెలువెళ్ళిపోతూ ఉంది. ఆనాడు కేసీఆర్ నాయకత్వంలో మాకెవరైనా సపోర్ట్ చేసేది, మేమే గొప్పల్లో, మాదే రిచెస్ట్ స్టేట్, మేము చేసుకోలేమని చెప్పి ప్రగల్భాలు పలికి ఇవాళ ఇట్లా అప్పులపాలు చేసింది మనం చూస్తూ ఉన్నాము. ఇవాళ వీళ్ళు ఢిల్లీకి పోతాడు, పెద్దన్న అంటాడు, ఢిల్లీకి పోతాడు, మీ సహకారం కావాలంటాడు, గల్లీకి వస్తాడు, విమర్శిస్తాడు. 2 నాలుకలు అబద్ధాల కోడు తప్ప, ఫక్తు రాజకీయాలు తప్ప తెలంగాణ రాష్ట్రాన్ని బాగు చేసుకోవడం సోయి మాత్రం వీళ్ళకి లేదు.